హాయ్, అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఈరోజు రెసిపీ వచ్చేసి నెల్లూరు ఫేమస్ మలాయ్ కాజా అండి. నేను ఎలా చేస్తానో అనేది చూపిస్తాను. ఇది వచ్చేసి పచ్చికోవా అండి. బేకరీస్లో దొరుకుతుంది. పచ్చికోవా అని అడిగితే ఇస్తారనమాట. దీనికి మైదా పిండి ఇంగ్రీడియంట్స్ వచ్చేసి చక్కెర, డీప్ ఫ్రైకి ఆయిల్, పాలు, యాలకుల పొడి అండి. అది ఇప్పుడు ఏం చేయాలంటే పచ్చికోవా ఉంది కదండి, అది కొంచెం స్మూత్నెస్ వచ్చే వరకు మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. కొంచెం మెత్తగా రావాలి. అది వాళ్ళు అప్పుడే ఫ్రిడ్జ్ నుంచి తీసుకుంటారు కదా, కొంచెం గడ్డలుగా ఉంటుందండి. అలా కాకుండా కొంచెం మెత్తగా వచ్చేలాగా స్మూత్ టెక్స్చర్ వచ్చే వరకు నీట్గా కలుపుకోండి. ఒక 2 నిమిషాల నుంచి 3 నిమిషాల వరకు. ఈ పాలు వచ్చేసి ఒక టీ గ్లాస్ నిండా తీసుకున్నాను అండి. అది కూడా మనము పిండి వేసుకునే క్వాంటిటీని బట్టి పాలుతో కలుపుకోవచ్చు అండి. పిండి ఒకవేళ కరెక్ట్గా సరిపోయిందంటే పాలు కూడా అవసరం ఉండదన్నమాట. ఇప్పుడు మీరు కోవా ఎంతైతే తీసుకుంటున్నారో మైదా కూడా అంతే క్వాంటిటీ తీసుకోండి. ఇప్పుడు కోవాని మొత్తం మిక్స్ చేసేసా కదండి, ఇప్పుడు కొంచెంగా మైదా పిండి వేసుకుంటూ కోవాలు మిక్స్ చేసుకోండి. ఎక్కువ వేసుకోవద్దు. ఎక్కువ వేసుకున్నారంటే ఒకవేళ పిండి క్వాంటిటీ ఎక్కువైందంటే పాలు కొంచెం ఎక్కువ పడతాయి. అయినా ప్రాబ్లం అయితే ఏం లేదండి. మీరు దీంట్లో కొంచెం సోడా ఉప్పు కూడా వేసుకోండి. సోడా ఉప్పు ఇందాక క్లిప్ తీయడం మర్చిపోయానండి, అందుకని సోడా ఉప్పు కూడా వేసుకొని మిక్స్ చేసుకోండి దీంట్లోనే. ఇప్పుడు దీన్ని చపాతీ పిండి ఉంటుంది కదండి, చపాతీ పిండి ముద్ద ఉంటుంది కదా, చపాతీ ముద్దలాగా మరీ అంత గట్టిగా కాకుండా కొంచెం స్మూత్గా వచ్చేలా కలుపుకోండి. ఒకవేళ గట్టిగా అనిపించింది అంటే కొంచెం నీళ్లు పోసుకుంటూ మిక్స్ చేసుకోండి. ఈ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ మలాయ్ కాజా. మీకు అంటే ఒకవేళ పాలు ఎక్కువ అయ్యాయి అనుకుంటే కొంచెం పిండి వేసి మిక్స్ చేసుకోండి. అలా అని చెప్పి అలానే అంతా వేసుకుంటూ మిక్స్ చేసుకోవద్దు, టేస్ట్ మారిపోతుంది. సో నన్ను అడిగితే ఎంతైతే మీరు క్వాంటిటీ కోవా తీసుకుంటారో ఆ క్వాంటిటీతోనే మైదా పిండి కూడా తీసుకోండి. ఇదిగోని మొత్తం ఇలా కలుపుకున్నాం కదా, ఇది మొత్తం ఇలాగా మిక్స్ చేసుకోవాలి. గట్టిగా అయితే మిక్స్ చేసుకోవద్దు, కొంచెం స్మూత్గా మిక్స్ చేసుకోండి. అంటే అదంతా మైదా అంతా దాని కోవాలోకి పట్టాలి కదా, పడితే ఇలా ముద్దలాగా సమాధిద్దాం. చూడండి ఇప్పుడు ఇలా ఉంది కదా, అలాగా స్మూత్గా వస్తే సరిపోతుందండి. ఇప్పుడు దాని మీద ఒక ప్లేట్ పెట్టి కవర్ చేసేయండి. అలానే పెట్టేయొద్దండి, అలానే పెడితే సరిగ్గా రావు మలాయ్ కాజా. ఇప్పుడు వచ్చేసి ఒక బౌల్ తీసుకున్నాను. ఒక బౌల్ తీసుకొని దాంట్లో వచ్చేసి మీ దగ్గర కానీ వెడల్పు బౌల్ కానంటే వెడల్పు బౌల్ తీసుకోండి. నా దగ్గర వెడల్పు బౌల్ లేదు, అందుకోసం నేను కుక్కర్ గిన్నె తీసుకున్నాను. 1.5 గ్లాసు షుగర్ వేసుకోండి. 1.5 గ్లాసు షుగర్ వేసుకొని 1.5 గ్లాసు వాటర్ పోసుకోండి. ఎందుకు అంటే అది పర్టికులర్గా పాకం అంటూ ఏం అవసరం లేదండి. అది షుగర్ సిరప్ అంతా మొత్తం మిక్స్ అయిపోతే సరిపోతుంది. మిక్స్ అయ్యి ఉడికిపోతే సరిపోతుంది, కరిగిపోయి. ఇప్పుడు డీప్ ఫ్రైకి బాండ్లు పెట్టుకొని ఆయిల్ పోసుకుంటున్నాను. మలై కాజా డీప్ ఫ్రై చేసుకోవాలి కదండి, అందుకోసం అని చెప్పి మీరు డీప్ ఫ్రైకి అంత ఆయిల్ అయితే సరిపోతుంది అనుకుంటూ ఆయిల్ పోసుకోండి. ఇది ఆయిల్ కూడా ఏమి ఎక్కువైతే లాగదండి. ఇదండి ఇలా అయిపోయిందనమాట. కొంచెం చూడండి అంతేని, కొంచెం అతుకుంటున్నట్టుంటే సరిపోతుందండి. పాకం అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దాంట్లో కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోండి. అంతేను, ఇలాచీ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి, సరిపోతుంది. మిక్స్ చేసేసుకున్న తర్వాత ఆపేసేయండి, స్టవ్ కట్టేసి దానికి అలానే మూతతో పెట్టి కవర్ చేసేయండి. ఎందుకంటే వేడి ఉంటుంది కదా అండి, ఆ వేడి అంతా బయటికి పోకుండా, అంటే త్వరగా చల్లారకుండా ఉంటుంది. ఎందుకంటే మనం మలై కాజా చేయాలి కదండి, అందుకోసం. దీంట్లో వచ్చేసి ఇంకోటి టిప్ అండి. ఇప్పుడు మన షుగర్ సిరప్ ఉంటుంది కదా, మన షుగర్ సిరప్ ఎక్కువసేపు ఉడకబెడితే ఏంటంటే కొంచెం సేపటికి చక్కెరగా ఫామ్ అవుతుంది కదండి, అందుకోసం అలా ఫామ్ కాకుండా ఉండడం కోసం ఆ వేడిగా ఉన్నప్పుడే ఆ సిరప్లో నిమ్మకాయ కానీ ఒక దెబ్బ కానీ పిండేసాము అంటే అది మీకు ఎన్ని డేస్ ఉన్నా కూడా మీకు షుగర్ సిరప్ అనేది మళ్ళీ షుగర్ టైపు ఫామ్ కాదండి. టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు ఎప్పుడు కానీ ట్రై చేయకపోతే. అంతే అండి, షుగర్ సిరప్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనం మలై కాజాలు చేసుకున్నాము. ఆల్రెడీ మనం పిండి కలిపి పెట్టుకున్నాం కదండి, లిడ్ పెట్టేసాం కదా, మళ్ళీ ఇంకొకసారి కొంచెం మెత్తగా కలుపుకోండి పిండిని. ఒక 1 మినిట్ అలాగా మంచిగా మెత్తగా కలిపేసుకోండి పిండిని. అప్పుడైతే మీకు మలై కాజా కూడా బాగా వస్తుందండి. ఇప్పుడు పిండి ఉంది కదండి, ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఇప్పుడు ఆ పిండి మొత్తం తీసుకొని ఒకేసారి చేయొద్దండి. దానికి
కొంచెం పిండి తీసుకోండి. కొంచెం పిండి తీసుకొని దాని వరకు మిగతా పిండి వరకు కవర్ చేసేసుకొని ఆ కొంచెం పిండిని మళ్ళీ మెత్తగా ఇంకొకసారి కలుపుకోండి. అదిగోండి చూస్తున్నారు కదా నేను ఎలా కలుపుతున్నానండి. అలా కలుపుకొని ఆ పిండిని చిన్న చిన్న బాల్స్గా చేసేసుకోండి. నేను ఆల్రెడీ పక్కన పెట్టేసుకున్నానండి చేసి, మళ్ళీ మీకు చూపిద్దామని మళ్ళీ చేస్తున్నాను. ఆ క్లిప్ తీయలేదని చెప్పి ఇదిగోండి ఇలాగా చిన్న చిన్న బాల్స్గా చేసేసుకోండి. రౌండ్గా అంటే మనం గులాబ్ జాములు చేస్తాం కదండి, అలాగే రౌండ్గా చేసుకొని ఊరికే ఫింగర్స్ తోటి కొంచెం ప్రెస్ చేయండి, ఇది సరిపోతుంది. అదిగోండి అలా ప్రెస్ చేసేసి బొటన వేలు ఉంటుంది కదండి, బొటన వేలుతో కొంచెం మధ్యలో హోల్ టైప్ పెట్టండి, అంతేను. ఇంకా బ్యాక్ సైడ్ పెట్టిన అవసరం లేదండి, ఫ్రంట్ ఒక సైడ్ పెడితే సరిపోతుంది, ఇంకేం అవసరం లేదు దానికి, అంతే అండి. ఇప్పుడు అలాగా మీరు ఎంతైతే పిండి చేసుకుంటారో ఆ పిండితో మొత్తం అలానే చేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవడమేనండి. ఇవన్నీ వేస్తున్నాం కదా, డీప్ ఫ్రై చేసేసుకుని ఈ డీప్ ఫ్రై కూడా ఏంటి అంటే మీరు సిమ్లో పెట్టేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ ఆయిల్ బాగా హీట్ అయి ఉంటుంది కదండి, అందుకని సిమ్లో పెట్టుకొని కాల్చుకోండి. ఎందుకు అంటే పైనంతా కలర్ అంతా బాగా వస్తుంది, కానీ లోపల పిండిగా ఉంటుందండి. అలా ఉండకుండా ఉండాలి అంటే సిమ్ టు మీడియము అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలన్నమాట. ఇది కొంచెం ప్రాసెస్ అయితే కొంచెం ఈజీగానే ఉంటుంది, కానీ కష్టంగానే కూడా అనిపిస్తుందండి. బట్ ఒకసారి ట్రై చేయండి, మీరు ఎప్పుడు కానీ ట్రై చేయకపోతే. ఇవి సిమ్లో అయితే పెట్టుకోండి, సిమ్లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోతే. హై ఫ్లేమ్లో పెడితే మాత్రం పైన వరకు మొత్తం మాడిపోయి లోపల ఉడకకుండా ఉంటుందండి, అదనమాట. ఇంకోండి మంచి కలర్ వస్తుందండి, కలర్ మాత్రం అంటే దాన్ని చూస్తేనే తినాలనిపిస్తుంది అనమాట. ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇదండి ఈ కలర్ వస్తే సరిపోతుంది. చూడండి సన్నగా మీరు చూస్తే గులాబ్ జామున్ లాగా అనిపిస్తుంది కదా, అలానే ఉంటుంది, కానీ కొంచెం ఇది డిఫరెంట్ అండి. మీరు ఇంకొంచెం మీ సైజుకి అంటే మాకు సరిపోలేదు, మాకు చిన్నగా ఉన్నాయి మీరు కొంచెం పెద్ద సైజ్ చేసుకోండి. నేను మీడియం సైజ్ చేశాను, మరీ పెద్ద సైజ్ కదా అలా అని మరీ చిన్న సైజ్ కాదని నేను కొంచెం మీడియం సైజ్ చేశాను అనమాట. చేసుకొని అవి వేడిగా ఉన్నప్పుడే మీరు పాకంలో వేసేసుకోండి. ఒకవేళ మీకు పాకం కానీ చల్లగా అయిందంటే ఇంకొకసారి వేడి చేసుకోండి. దీంట్లో ఇంకొక టిప్ ఏంటి అంటే వీటిలోకి జీరా మొత్తం పూర్తిగా వెళ్ళాలి అనుకుంటే ఇప్పుడు అవి ఉన్నాయి కదండి, మనం మలై కాజా తీసాం కదా, దాన్ని వాటిల్లో ఫోక్తో గుచ్చండి రెండు వైపులా అంటే రెండు మూడు సార్లు గుచ్చేసేయండి, అంటే హోల్స్ లాగా 2-3 సార్లు వేసేసేయండి దానికి. అప్పుడు మీకు పాకంలో వేశారు అంటే పాకానికి బాగా పడతాయి అన్నమాట మలై కాజా. అంటే ఆ సిరప్ అంతా వాటిల్లోకి వెళ్ళిపోయి బాగా స్మూతీ స్ట్రక్చర్ వస్తుంది, జ్యూసీగా ఉంటుంది, తినేదానికి కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇదిగోండి ఇప్పుడు మొత్తం ఆ సిరప్లో వేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోండి. అలాగా మీరు మామూలుగా అయితే 1 డేగా ఉంచుకున్నారంటే షుగర్ సిరప్ అనేది చాలా బాగా పడుతుందండి. లేదు మేము ఇప్పుడే తినేయాలి అంటే షుగర్ సిరప్ సరిగ్గా పట్టదండి. ఒకసారి చూడండి దాన్ని. కానీ మొత్తం ఆ షుగర్ సిరప్ అంతా వాటికి పట్టేలాగా ఒకసారి ఆ సిరప్ని మొత్తం అదే వాటిని అటు ఇటు కలిపారు అంటే షుగర్ సిరప్ అంతా వాటి లోపలికి వెళ్ళిపోతుంది అన్నమాట. ఒకసారి మీరు ఎప్పుడు కానీ ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇదిగోండి నేను నెక్స్ట్ డే అండి అది ఇప్పుడు ఒక 2 తీసుకున్నాను. మామూలుగా ఎలా చేస్తాం బయట అయితే ఎలా సర్వ్ చేస్తాం అనేది కూడా చూపిస్తున్నాను, బ్యాక్ పీస్లో అలాగా. ఇప్పుడు ఆ 2 తీసుకున్నాం కదండి, ఇంక వీటిలో షుగర్ సిరప్ అంటూ ఏం వేయాలండి, ఇంక అంతేనండి. ఇంకా అలా తీసుకున్నాక కొంచెం షుగర్ తీసుకొని పైన స్ప్రింకిల్ చేసేసుకోవడం అండి. అదిగోండి అలాగా షుగర్ తీసుకొని పైన స్ప్రింకిల్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఫైనల్గా మలై కాజా అయితే రెడీ అయిపోయింది, నెల్లూరు ఫేమస్ మలై కాజా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.